దేవునికి స్తోత్రం. ఈ దిన స్తుతులకి పాత్రుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 23వ వచనం. ప్రియా స్తుతులకి పాత్రుడు, స్తోత్రాలుడు, సమాధానకర్తమైన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు స్తుతులకి పాత్రుడు, స్తోత్రారుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన ఆయన స్తుతించి మహింపరిచి గణపరిచినప్పుడు ఆ దేవాదేవునికి శాశ్వతమైన కృప మీతో నాతో కూడా ఉండగలుగుచున్నది. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్న దేవుడి వాక్యం మన తెలియపరుస్తున్నది. ప్రియమైన దేవాదేవుని బిడ్డలారా, మన దేవుని మనం స్తుతించినప్పుడు, మన దేవుని మనం మహింపరిచినప్పుడు మనకు జయవిజయం కలుగుచున్నది. స్తుతి కలిగిన హృదయం మనకు కావాలి. నా నోటితో నేను యెహోవా కృతజ్ఞతాస్తులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను అంటున్నాడు భక్తుడు. దావీదు చిన్న వయసులోనే గొర్రెలు మేపుచూ దేవుని స్తుతించుట, కీర్తించుట నేర్చుకోగలిగాడు. దావీదు జీవితమంతయు కూడా స్తుతితో నిండి ఉన్నది. ఎన్నోసార్లు నిందలు, అవమానాలు, శ్రమలు, పోరాటములు వచ్చినను ప్రభును స్తుతించినే గాని సనుగుడుకు, విసుగుదలకు చోటివ్వలేదు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడా ఎప్పుడూ మరవలేదు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆ దేవాదేవుడు చేస్తున్న ఉపకారంలో దేనిని కూడా మర్చిపోకు అనేది ఆయన కీర్తన. అతడు తన నోటితో సితారుతోనూ మాత్రమే గాక తన హృదయం అంతటితో దేవాదేవుని స్తుతించాడు, దేవాదేవుని మహింపరిచాడు. దేవుడు ఎప్పుడూ స్తుతికే పాత్రుడు. నీ జీవితంలో ఇటువంటి స్తుతి ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారముల కొరకు ఆ దేవాదేవుని స్తుతించున్నావా? దేవుని స్తుతించేవారు ఆరోగ్యవంతులై జయవిజయవంతులై ఉంటారని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుని స్తుతించేవారి యొద్దకు సాతాను రాలేడు. దావీదు స్తుతి కీర్తనలు పాడుచున్నప్పుడు సౌల్లోని దురాత్మ పారిపోయినవి. జీవగల దేవుని బిడ్డలారా, యోబు సమస్తమును పోగొట్టుకుని చివరికి ఆరోగ్యమును కూడా పోయి అవస్థపడుతున్న సమయంలో ఆదరించవలసిన భార్య కూడా అవమానించినప్పటికీ విరక్తి చెంది దేవుని దూషించలేదు. కానీ మనము దేవుని వలన మేలును అనుభవించదమా, కీడు అనుభవించతగమా అని తెలియపరుస్తున్నాడు. యెహోవా దేవుడిచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామునికే మహిమ ఘనత స్తుతికి కలుగును గాక అని ఆ దేవాదేవుని మహింపరిచాడు. కనుక అన్ని పరిస్థితుల్లోనూ దేవుని స్తుతించిన యోబును సైతాను ఏమీ కూడా చేయలేకపోయాడు. నీకు ఏమైనా కావాలేనంటే దేవుని అడుగు దేవుని బిడ్డలారా. కానీ మొదట దేవుడు నీకు ఇచ్చిన వాటికే ఆ దేవాదేవుని స్తుతించండి. నీ హృదయంలో స్తుతి లేకపోతే సనుగుడు ప్రవేశిస్తుంది. మీరు సనగవద్దు. సనిగినందువలన ఇశ్రాయేలు అనేకులు అరణ్య మార్గంలో కూలిపోయారు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ దేవాదేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి, దేవాదేవుని మహింపరచండి, దేవాదేవుని గణపరచండి. మనలను సృజించిన, మన కొరకు తన రక్తం చిందించిన మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతులకి పాత్రుడు, ఆయన స్తోత్రారుడు. ప్రభువా స్తుతించడం నేర్పుమని ఆ దేవాదేవుని ప్రార్థించండి. ఆయన కృప నిత్యం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ స్తుతులకి పాత్రుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, స్తుతియాగం అర్పించేవాడు నేను మహింపరచడానికి కనుక మేము ఎల్లప్పుడూ నేను స్తుతించి మహింపరిచి గణపరుస్తుండగా మీ కృపాక్షం, కృపావేలు, కృపాజయం దయచేసి మాకు అందరికి ఆయుధార్గం తేసు జయం దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్తరించి బిడ్డలందరికీ దేదీప్యమైన గొప్ప వెలుగు దయచేసి అందరిని అంతరం నీలో బలపరచమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవాదేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు ఒమేగస్వరంలో క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతున్నది. అలాగే డిసెంబర్ 25వ తారీఖు రండి యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నది. దేవాదేవుడు మహిమార్థంగా, దేవాదేవుడి ఘనతగా ఆ మహిమాస్వరూపుడు, ఆ మహిమానితుడు, ఆ పూజనీయుడు, పూజారుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ దేవాదేవునికి మీ విలువైన పరిపూర్ణమైన హృదయపూర్వకమైన సమర్పణ చేస్తారని, ఆ దేవాదేవునికి ఘనమైన ఆరాధన మేము చేయటానికి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలు పంపిస్తారని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ పరిచర్యకి మీ యొక్క అర్పణ చెల్లించండి. ప్రభు కృప నిత్యం మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని కృప మీతో నిత్యముండుగాక. మా ఫోన్పే నెంబర్ 9440
6442637 ఈ నెంబర్కి మీరు ఫోన్ పే చేస్తే పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నిత్యం ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యూ.